ఓజిలి మండలం అత్తివరం గ్రామ పంచాయతీలో కుందాం సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కనుమూరి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అంకయ్య, ఫణీంద్రారెడ్డి, ఈశ్వర్రాజు, సంచి కృష్ణయ్య, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పూర్తిగా వంశంలో ఉన్న వాళ్ళకి, ఏమి చేసుకోలేని వాళ్ళకి, వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వాళ్ళకి 15,000 రూపాయలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే దీపం పథకాన్ని, ఈ దీపం పథకం 2 కింద ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఎస్ స్టవ్లు ఇచ్చారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అలాగే వచ్చే నెలలో ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం జిల్లా మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉన్న 24 గంటల్లో 20 గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు, కష్టపడుతూనే ఉంటారు. మేమందరం నాయకులందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమాన్ని అందుతుందా లేదా, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మొహం పెట్టుకొని మీరు ఫేస్ చేస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే 3,500 కోట్లు 30,000 కోట్లు తోసేసరే, మరి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇలాంటి దోపిడీదారులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి ఎదుగు రేట్లు పెట్టామన్నారు. మనం 5 రూపాయలు టీ తాగితే దానికి ఫోన్ పే పెట్టుకో ఉండదు ఎక్కడ పెట్టినా. మరి 150 రూపాయలు 300 రూపాయలు బాటిల్ కొంటా ఉంటే దానికి ఫోన్ పే లేదు, డబ్బు ఇచ్చేయాలి. ఆ డబ్బు ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరు కడుతున్నారో తెలియదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు పరిపాలించి, అదే ప్రభుత్వాలు మారుతాయేమో, మన మీద ఎంక్వైరీ చేస్తారేమో, మనం జైలు పంపిస్తారేమో అనే ఆలోచన లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా కూడా అది ఆ రోజు పరిపాలన కొనసాగి 20 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి మచ్చలేదు.